వర్షాల్లో పంటతో పాటు విపరీతంగా పెరిగే కలుపు మొక్కలు అంటేనే రైతులకు ఎంతో దిగులు. వాటిని ఎలాగైనా తొలగించి పంటను కాపాడుకోవాలని నిరంతరం శ్రమిస్తుంటారు. ఇందుకోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. పంటలపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి కలుపు మొక్కల్లో వయ్యారి భామ ప్రధానమైనది. ఇది పంట ఎదుగుదలతో పాటు దిగుబడి రాకుండా అడ్డుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతును వణికించే కలుపు మొక్క ఇది. ప్రమాదకరమైన ఈ కలుపు మొక్కను ఎదుర్కొనే మార్గాలను సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. వయ్యారి భామ పేరు ముచ్చటగా ఉంది కదూ. కాని రైతులు మాత్రం ఈ మాట వింటేనే హడలిపోతున్నారు. సుమారు 3 కిలోమీటర్ల మేర గాలిలో ఈ మొక్క విత్తనాలు వ్యాపిస్తాయి. ఇంత వేగంగా అల్లుకుపోయే మొక్క వేరేదీ లేదు. పంట పొలాల్లో వయ్యారి భామ మొలిచిందంటే దిగుబడి తగ్గిపోతుంది. అంతేకాదు, పాడి పశువులకు మనుషులకు హానికరంగా తయారైంది. నిలువెల్లా విషం కలిగిన వయ్యారి భామ శాస్త్రీయ నామం పార్థీనియం. రైతులే కాదు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ పేరు వినగానే కంగారు పడతారు. వయ్యారి భామ యొక్క ప్రస్థానం అమెరికాలోని ఉష్ణ ప్రాంతంలో మొదలైంది. 1956లో భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ మొక్కకు అమెరికా అమ్మాయి, కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి అని ఎన్నో పేర్లున్నాయి. ఈ మొక్క స్రవించే కొన్ని రకాల రసాయనాల వల్ల పంటల పెరుగుదల నిలిచిపోతుంది. పూత పిందెలపై అత్యంత ప్రభావం చూపుతుంది. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చివేస్తుంది. 40% వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికి ఉంది. నత్రజని, పోషక విలువలు, సూక్ష్మ ధాతువుల శాతాన్ని తగ్గిస్తుంది. ప్రత్తి, మొక్కజొన్న, పూల తోటలు, మామిడి, కూరగాయల తోటల్లో ఎక్కువగా పెరుగుతాయి. దీని పుష్పాల నుండి వచ్చే పుప్పొడి రేణువులు టమోటా, వంకాయ, మిరప మొక్కలపై పడి పూత పిందెలు రాలిపోతాయి. అందువల్ల దిగుబడి తగ్గుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. వీటి పుప్పొడి గాలి ద్వారా ప్రయాణించి మనుషుల్లో చర్మ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ ఇబ్బందులను కలిగించడంతో పాటు పశువులకు కూడా హానికారకంగా మారుతుంది. ఈ కలుపు మొక్క జులై చివరి వారం నుండి ఆగస్టు వరకు పూత దశకు చేరుకుని తరువాత విస్తృతంగా పెరిగే అవకాశముంది. పూత దశకు ముందే నివారించేందుకు వయ్యారి భామ కలుపు మొక్కపై నివారణ వారోత్సవాలు నిర్వహిస్తూ రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు విశాఖ జిల్లా రాంబిల్లి మండలం హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. పార్థీనియం వయ్యారి భామ, దీన్ని మనం రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. నిజానికి ఆస్ట్రేసి కుటుంబానికి చెందిన ఒక కలుపు మొక్క. దీన్ని దాని పువ్వులు కాంగ్రెస్ వాళ్ళు నెత్తి మీద పెట్టుకునే టోపీలాగా ఉంటాయి కాబట్టి దీన్ని కాంగ్రెస్ వీడ్ అని, అలాగే నక్షత్రాకారంలో ఉంటాయి కాబట్టి నక్షత్ర గడ్డి, స్టార్ వీడ్ అని, అలాగే ఆకులు కూడా క్యారెట్ను పోలి ఉంటాయి కాబట్టి క్యారెట్ గడ్డి అని, తెలుగులో అయితే బాగా వయ్యారి భామ అని మంచి పేరుతో పిలుచుకుంటాం. ఇది చాలా హాని చేసే ఒక కలుపు మొక్క. నిజానికి ఇది భారతదేశంలోకి 1950లోనే వచ్చింది. 1956లో పూణే, న్యూఢిల్లీ ప్రాంతంలో ఈ వయ్యారి భామ కలుపు మొక్కను కూడా మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మొలిచిన చోట ఇతర మొక్కలను సాధారణంగా పెరగనివ్వదు. దిగుబడి మీద దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సుమారుగా 50% నుంచి 70% దిగుబడులు తగ్గినట్టుగా కూడా గమనించారు. పశుగ్రాసాలు అయితే 90% వరకు దిగుబడులు తగ్గిపోయాయి ఈ వయ్యారి భామ కలుపు మొక్క వల్ల. కనీసం దాని గాలి పీల్చిన, ఆ పుప్పొడి యొక్క గాలి పీల్చిన మనుషుల్లో జలుబు రావడం, హై ఫీవరు, ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకడం అన్నది జరుగుతుంది. అదే ఆకులు చేతులకు తగిలినా సరే దురద, తామర రావడం ఇలాంటివి జరుగుతుంది. అందువల్ల ఇటు జంతువులకి, పంటలకి, మనుషులకి ఇలా 3 రకాలుగా కూడా ఇది హాని కలగజేస్తుంది. కాబట్టి ఈ కలుపు మొక్కని మన పరిసరాల్లో ఉంచకూడదు. ఈ మొక్క మొలిచింది అంటే 4 వారాల్లోనే కనీసం 10,000 నుంచి 50,000 విత్తనాలు ఒక మొక్క ఇవ్వగలదు. ఒక చదరపు మీటర్లో కానీ ఈ మొక్కలు ఉన్నాయంటే 150,000 విత్తనాలు ఉండగలవు. కనీసం ఇళ్ల మధ్యలో, ఇంటికి చుట్టుపక్కల పెరట్లలో ఈ మొక్కలు రాకుండా మన జాగ్రత్త తీసుకోవాలి. రాకుండా ఇప్పుడు దీనికన్నా వేగంగా పెరగగలిగే మొక్కలను మనం ఎంచుకోవాలి. ఉదాహరణకి బంతి ఉన్న చోట ఈ పార్థీనియం తక్కువగా పెరుగుతుంది. దాని ఉద్దు తగ్గుతుంది. జొన్న, మొక్కజొన్న, సజ్జ, బొబ్బర్లు, అలాగే జీలుగా ఇలాంటి వేగంగా పెరిగే పంటలు ఏవైతే ఉన్నాయో అలాంటి పంటలను మనం ఎంచుకొని వేసుకోవడం వల్ల కూడా
పార్థిన ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. మరి ఇళ్ళ మధ్యలో ఏంటంటే ఖచ్చితంగా అది మొక్క దశలో ఉండంగా, అంటే ఇంకా పువ్వు రాక మునుపే 4-5 ఆకులు ఉన్న దశలోనే మనం చేతులతో దాన్ని పీకి నాశనం చేయాలి, ఎరువుగా వేసుకోవాలి. ఎందుకనంటే మీరు అలా పీకేసినా సరే మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే ఒకసారి విత్తనం నేలలో పడిందంటే 2 సంవత్సరాల వరకు అది నేలలోనే ఉండగల శక్తి దానికి ఉంది. దానికి అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు మళ్ళీ మొలకెత్తుంది. మరి పొలాలకు కూడా దీనివల్ల నష్టం ఎలా అంటే కొన్ని రకాల వైరస్ తెగుళ్ళని, కొన్ని రకాల కీటకాలకు కూడా ఇది ఆశ్రయం కల్పిస్తుంది. కాబట్టి తీరా పంట వచ్చిన తర్వాత ఈ కీటకాలు కానీ, పురుగులు, చీడపీడలు అన్నీ కూడా మళ్ళీ పంటల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గట్ల మీద కూడా ఇది లేకుండా చూసుకోవడం చాలా ఉత్తమం, చాలా మంచి పని. కాకపోతే ఇలాంటి చర్యలు చేపట్టినప్పుడు మనం సమిష్టిగా చేయవలసిందని. వీలైతే కలుపు మందు వాడడం. పారాక్వాట్ అనే కలుపు మందు ఉంది. ఆ కలుపు మందుని మనం ఈ మొక్కల మీద లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున ఒక ట్యాంకీకి ఒక పిడికెడు యూరియా కూడా కలిపేసి స్ప్రే చేస్తే వెంటనే చచ్చిపోతుంది. ఎలా అంటే ఆ పిచికారీ చేయడం కూడా వీలైనంత వరకు ఉదయం పూట పిచికారీ చేయాలి. కలుపు మందులు ఉదయం పూట పిచికారీ చేస్తే నేలలో తేమ ఉండాలి, పైన ఎండ ఉండాలి. అలాంటి సమయంలో చాలా వేగంగా కలుపు చచ్చిపోతుంది. సో ఇలా పిల్లలకి, ముసలి వాళ్ళకి, పెద్దలకి, జంతువులకి, పొలాలకి ఇలా అన్ని రకాలుగా దీని నుంచి మనకి హాని ఉంది. కాబట్టి ఖచ్చితంగా కనీసం ముందు ఇళ్ళ దగ్గర అయినా సరే ఈ మొక్కను ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం.